హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి వెంకటేశ్వర్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే కడాయి పన్నీర్ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగానే క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, అండ్ అలానే పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే కాస్త ఉప్పు, అలానే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాన్ని తీసి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 5 లేక 6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోవాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 టమాటోస్ని ఇలా పేస్ట్ పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలానే రుచికి తగినంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఈ బేసిక్ మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఎప్పటిదాకా అనంటే లోపల ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలండి. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా సెపరేట్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో క్రీమ్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది వేసుకుంటే. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మరుగుతున్న దాంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం మగ్గాలండి. దానికి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ ఇంట్లోనే రెడీ అయిందండి.